బ్రేకింగ్ అంతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైంది. యూసఫ్గూడ డివిజన్ వెంకటగిరిలో నమాజ్ చేయడానికి వెళ్తున్న వారిని ఓటు వేయాలని ప్రభావితం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. A1 గా మాగంటి సునీత, A2 గా మాగంటి అక్షరతో పాటు మరికొందరు పేర్లను చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన స్థలాల్లో రాజకీయ ప్రచారంపై నిషేధం ఉన్నప్పటికీ ప్రచారం చేశారని ఆరోపించారు. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు పహారా నిర్వహిస్తున్న సమయంలో రాజకీయ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు గుంపుగా కనిపించినట్లు గుర్తించారు. ఇక దీంతో వారిపై కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ లో ఎంత రగడ జరుగుతుందో. ఇప్పుడు వారి ఇరువురుపై ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూతురు మాగంటి అక్షరపై కేసు నమోదైన దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? సోనీ, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులు శుక్రవారం రోజు మస్జిద్ వద్ద ప్రార్థనకు వెళ్తున్నటువంటి ముస్లింలను ప్రభావితం చేసే విధంగా అక్కడ ప్రచారం నిర్వహించారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ స్క్వాడ్ సిబ్బంది గుర్తించి దాన్ని రికార్డ్ చేశారు. ఆ తర్వాత వారి సూచనతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి మాగంటి సునీతను A1 గా, మాగంటి అక్షరను A2 గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. మొత్తానికైతే ఈ కేసు ఇక్కడ యూసఫ్గూడ డివిజన్ లో వెంకటగిరిలో శుక్రవారం రోజు ఒక మసీదు వద్ద ప్రార్థనకు వెళ్తున్నటువంటి ముస్లింలను ప్రభావితం చేసే విధంగా ప్రచారం చేశారని కూడా ఎలక్షన్ అధికారులు గుర్తించారు. ఒకవైపు మతపరమైనటువంటి ప్రచారంలో ఇప్పటికే నిషేధం ఉంది. ఎలాంటి వ్యక్తులను కూడా మతపరమైనటువంటి ప్రచారానికి సంబంధించిన విషయంలో వాళ్ళని ప్రభావితం చేయడానికి వీల్లేదని చెప్పేసి ఎలక్షన్ కోడ్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్న తరుణంలో మాగంటి సునీత కూతురు మాగంటి అక్షర మిగతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొద్దిమంది అక్కడ గుంపుగూడి వారిని ప్రభావితం చేసే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి గుర్తించినటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు వెంటనే పోలీసులకు సూచించారు. పోలీసులు అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను A1 గా, ఆమె కూతురు మాగంటి అక్షరను A2 గా చేరుస్తూ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తానికైతే ఎలక్షన్ ప్రచారంలో హాటుగా కొనసాగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో ఇప్పటికే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఓటర్ ఐడి కార్డులు పంచారని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన ఎలక్షన్ కమిషన్ కేసులు నమోదు చేసింది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిపై కూడా కేసులు నమోదు కావడంతో కూడా ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఉందని చెప్పేసి ఒకవైపు అధికారులు గుర్తిస్తారు. ఒకవైపు ఆ నియోజకవర్గం పరిధిలో పూర్తిగా అన్ని చోట్ల కూడా పోలీసు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనేక చోట్ల కూడా స్ట్రిక్ట్ గా వైపు అన్ని రకాల పోలింగ్ సంబంధించినటువంటి రూల్స్ కఠినంగా అమలు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. స్వామి, మనం చూసుకుంటే మాగంటి సునీత అక్షరతో పాటు ఇంకా మరికొందరిపై కేసు నమోదు తెలుస్తుంది. ఇంకా మరికొందరులో ఎవరున్నారు? అలాగే ఇది ప్రతిపక్ష పార్టీ చేయించింది అనుకోవచ్చా ఏంటి? అంటే ఒకవైపు ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగినటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కూడా రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కమిషన్ గుర్తులు వాడుకుంటూ ఫ్లెక్సీలు కట్టి వారికి ఎపిక్ ఓటర్ ఐడి కార్డులు పంచారని చెప్పేసి గుర్తించినటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు అతనిపైన క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరోవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ లో 3 సార్లు హ్యాట్రిక్ గా విజయం సాధించారు. రీసెంట్ గా ఆయన అనారోగ్యం తోటి మరణించడంతో అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. ఆయన సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ ని బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ లో అభ్యర్థిగా బరిలో నిలిచింది. ఆమె ప్రచారం చేసుకుంటూ పోతుంది. రీసెంట్ గా వెంకటగిరి కాలనీలో మసీదు వద్ద జరిగినటువంటి ఈ ప్రచారం విషయమే ఇప్పుడు కేసులు నమోదుకు దారితీసింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.